వరంగల్ జిల్లా సబ్ జైల్లో రిమాండ్లో ఉన్న పెండ్యాల సుచరిత మహిళ ఈ నెల 21న అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆమె మృతి పట్ల కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మహిళ మృతికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఎంక్వైరీ చేయగా మహిళ మృతికి జైలు అధికారుల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తుంది. ఉదయం 8 గంటల నుంచి కడుపు నొప్పి వస్తుందని చెప్పినా అధికారులు పట్టించుకోలేదని, ఆమెను జైలు అధికారులు ఆసుపత్రికి తరలించడంలో పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శించారని పోలీసుల విచారణలో తెలిసింది. ఉదయం 8 గంటలకు కడుపు నొప్పి వస్తే చెప్తే జైలు అధికారులు 10:30కు తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా తెలిసిందే. దీంతో మహిళా ఖైదీ మృతి ఘటనలో సబ్ జైలర్ లక్ష్మీ శృతిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి మౌనిష్? గుడ్ ఆఫ్టర్నూన్ లక్ష్మీనాథ్. వరంగల్ జిల్లా నర్సంపేట సబ్ జైల్లో రిమాండ్ లో ఉన్న మహిళ అనుమానాస్పదంగా ఈ నెల 21న మృతి చెందింది. ఈ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు అయితే వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ అనుమానాలే నిజమని గుసగుసలు వినిపిస్తున్నాయి. మహిళ మృతికి జైలు అధికారుల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తుంది. ఈ ఘటనలో సబ్ జైలర్ లక్ష్మీ శృతి సస్పెండ్ చేశామని వరంగల్ ఉమ్మడి జిల్లా సబ్ జైల్ అధికారి వరవస్తు వెంకటేశ్వర స్వామి తెలిపారు. దీంతో మహిళ మృతిపై ఇప్పుడు అధికారులు నిర్లక్ష్యమే కారణమని తెలుస్తుంది. ఇక మొత్తంగా పూర్తి వివరాలు తీసుకుంటే పెండ్యాల సుచరిత మానవ అక్రమ రవాణా కేసులో హన్మకొండ జిల్లా సుబేదార్ పోలీసులు ఈ నెల 13న అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీ కింద నర్సంపేటలోని ప్రత్యేక మహిళా కారాగారానికి తరలించారు. ఈ తరలింపే ఆమెకు శాపంగా మారి ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. 2 రోజుల తర్వాత వాంతులు విరేచనాలు చేసుకోగా వైద్యుల సలహా మేరకు మందులు ఇచ్చినట్టు తెలిసింది. అయితే మంగళవారం రిమాండ్ ఖైదీలకు స్థానిక ప్రభుత్వ జిల్లా జనరల్ ఆసుపత్రి మహిళా వైద్యులు వచ్చి ఆరోగ్య పరీక్షలు చేస్తారు. అదే క్రమంలో ఇటు మంగళవారం అంటే ఈ నెల 19న వైద్యురాలు వచ్చి ఇటు అందరికి వైద్య పరీక్షలు చేశారు. ఇటు సుచరితకు కూడా వైద్యురాలు అయితే పరీక్షలు నిర్వహించారు. ఈ తనకు కడుపు నొప్పి వస్తుందని ఎవరు పట్టించుకోవడం లేదంటూ వైద్యురాలికి కూడా ఈ సుచరిత చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో జైలు సూపరింటెండెంట్ ఈ నెల 20న ఎస్కార్ట్ నుంచి ఆమెను స్థానిక జిల్లా జనరల్ ఆసుపత్రికి అయితే తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షలు చేశారు, కానీ నార్మల్ గా చూసినట్టు తెలుస్తుంది. ఈ సాధారణంగా రిపోర్ట్లు వచ్చాయంటూ వారైతే చెప్పడం జరిగింది. ఆ తర్వాత మరుసటి 2 రోజుల తర్వాత అంటే ఈ నెల 21న ఆమె కడుపు నొప్పి వచ్చి జైల్లో వరండాలో పడుకొని బాధపడుతుంటే అయితే ఇక్కడ అధికారులు అయితే కొంచెం దీన్ని నటనగానే భావించాలని చెప్పవచ్చు. వారు నటనగా భావించి ఆసుపత్రికి తరలించడంలో జరిగిన జాప్యం వలన ఆమె ప్రాణాలు అయితే కోల్పోవలసి వచ్చినట్టు తెలుస్తుంది. ఉదయం 8 గంటల సమయంలో కడుపు నొప్పి వస్తే అటు సదరు మహిళ చెప్పింది, కానీ జైలు అధికారులు తను నటిస్తుందని భావించి ఉదయం 10:30 గంటల వరకు పట్టించుకోకపోవడంతో దీంతో మహిళ పరిస్థితి కూడా విషమించింది. దీంతోనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మహిళ చనిపోయిందంటూ డాక్టర్లు చెప్పారు. ఈ ఘటనపై జైలు శాఖ జిల్లా అధికారులు నేర పరిశోధనలో భాగంగా పోలీసులు వేరువేరుగా విచారణ చేపారు. నిర్లక్ష్యంగా వివరించిన ఒక మహిళ ప్రాణాలు పోవడానికి కారణమైన అధికారులను సస్పెండ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. లక్ష్మీనాథ్ ఇప్పటికీ. థ్యాంక్ యూ మౌనిష్.